and I feel lonely. Oh no, the time can move so slowly. సో గాయ్స్, గుజరాత్లో మనం ఇప్పుడు పోర్బందర్లో ఉన్నాము. పోర్బందర్ వచ్చి మహాత్మా గాంధీ జన్మించిన జగ. సో ఆ ఊరు అయితే ఇట్లా పోవాలి లెఫ్ట్, మేమైతే స్ట్రైట్ వెళ్ళిపోతాం ద్వారకాకి. ఇక్కడ మ్యాంగ్రోవ్ గుజరాత్లో అయితే ఈ హల్వా చాలా ఫేమస్. కొబ్బరితో చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక పీస్ అయితే టేస్ట్ చేస్తాను, వాళ్ళు టేస్ట్కి అయితే ఇస్తున్నారు. నికాల్ के दे ठीक है. సో గుజరాత్లో చూస్తున్నారు కదా, ఒక చెంబు నిండుగా మజ్జిగ ఇచ్చినారు. మీరు ఎంత కావాలన్నా అంత తాగొచ్చు. సో ఈ హల్వా కూడా సూపర్ ఉండే, టేస్ట్ చేసిన ఇప్పుడే. హల్వా కొబ్బరితో చేసింది, మ్యాంగ్రోవ్ దగ్గర ఇది గుజరాత్ మ్యాంగ్రోవ్ దగ్గర. ఫుల్ టేస్టీ హల్వా, భలే ఉంది టేస్ట్ మాత్రము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి చేయబోతున్నాము. టైర్ ఇప్పుడుదా రెడీ అయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడ ఎక్కడో చేస్తున్నాము. రెండు साब आएगा, हाँ अनलिमिटेड. तो कतियावाड़ी थाली, फुल थाली, मिर्ची, देसी गुड़, सलाद है. సో ఇక్కడ వచ్చేసి 120 రూపీస్లో ఫుల్ థాలీ అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు. దహి, మక్కన్ ప్రతి ఒక్కటి, అందుకే మజ్జిగ ఇచ్చినారు, అప్పలము. మీరు ఎన్ని కావాలో అని తింటా ఉండొచ్చు. సో ఐటమ్స్ ఇస్తూనే ఉంటారు, మనం తింటూనే ఉండాలి అంతే. ఎవరికి ఎంత కావాలో అంత తినాలి. దిస్ ఈಸ್ ದ ಬೆಸ್ಟ್ ಥಿಂಗ್. ಅಲ್ವಾ, ನಿನ್ಗೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ತಿನ್ನಿ, ವೇಸ್ಟ್ ಮಾಡಬೇಡಿ. ಅದು ಏನಂತ ಇದು, ఇదొక రోటీ, ఇదొకటి చపాతి, ఇదేదో రోటీ ఇచ్చినాడు. చూస్తాం, టేస్ట్ చేస్తాం ఎలా ఉంది ఏమేమి. టేస్ట్ చేసి చెప్తా. బకడీ కాదు, అలా టేస్ట్ వచ్చేసి జోవర్ అన్ಸುತ್ತೆ. When she see the motion, yeah, yeah. No one does it better. Body curving, how she swerving like a. సో మొత్తం ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో థర్డ్ బైక్లు, ఒంటలు అన్నీ ఉన్నాయి. రైట్ సైడ్లో రివర్, లెఫ్ట్ సైడ్లో ఓషన్. సో క్రేజీ అసలు. బ్రో సముద్ర, ఈ కడే రివర్, అక్కడే రివర్, ఇక్కడే సముద్ర. సేమ్ ಲೈವ್ ಮಾಡೋಣ ಡ್ರೋನು, ಮುಂದೆ ಹೋಗೋಣ ಸ್ವಲ್ಪ. Distance I hear voices. Are they real or are they in my head? I'm lovesick. You got me lovesick, and I'm lovesick. You got me lovesick, and now I feel alive, feel alive, feel alive, feel alive. Now I feel alive, feel alive.
time it drives me crazy. And all the good times we had saved me. Are they real or are they in my head? I'm lovesick. You got me lovesick. And I'm lovesick. You got me lovesick. And now I feel alive. Feel alive. Feel. సో చూస్తున్నారు కదా మొత్తం బీచ్ ఇదంతా. బీచ్ పక్కల నుండి వెళ్తున్నాము ఇప్పుడు. మొత్తం బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది. సో వెల్కమ్ టు ద్వారకా. లెఫ్ట్లో అక్కడ చూస్తున్నారు కదా, అదే టెంపుల్. లెఫ్ట్ వెళ్తే ద్వారకాధీశ్ టెంపుల్ వెళ్ళొచ్చు. సో ఈ లెఫ్ట్ వెళ్తేనే ద్వారకా టెంపుల్కి వెళ్ళొచ్చు. ద్వారకాధీశ్ టెంపుల్ ఎంట్రన్స్. సో గైస్ ఇప్పుడైతే జస్ట్ ద్వారకాకి రీచ్ అయ్యాము. ఇదే ద్వారకాధీశ్ టెంపుల్ ఎంట్రన్స్. అయితే బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు ఎంటర్ అయ్యేసి హోటల్ ఒకటి చూసుకొనేసి ఆ తర్వాత టెంపుల్ అయితే వెళ్తాం. ఈరోజుకైతే ఇక్కడే ద్వారకాలోనే ద్వారకా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో వెళ్తాం పదండి, చూస్తాం. సో ఇప్పుడైతే బైక్ వాషింగ్ అయితే వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ప్రజెంట్ అయితే బైక్ కండిషన్ చూడండి. ఇప్పుడుదా వాష్ చేపిస్తున్నా. ఎట్లా మన బండి వాషింగ్ ద్వారకాలో వచ్చి చేయాలనుకోనింది. సో ద్వారకాలో మన బండి వాషింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా వాషింగ్ అయినాక స్నానం చేయాలి. ಸೊ ಈ ಕಡೆ ಈ ಶಾಪ್ ನೇಮ್ ಆಗ್ತಿಲ್ಲಿದೆ. ಶಾಪ್ ನೇಮ್ ಏನಂತಾನೆ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ಅದು ಅವರು ಗುಜರಾತಿ మా ఆటో గ్యారేజ్. అక్కడ వచ్చి వాషింగ్ చేపిస్తున్నాను. హైవే పక్కలోనే ఉంటుంది. హైవే వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, అదే హైవే. ఈ లోపలికి వచ్చినారంటే ఇక్కడ. సో బైక్ అయితే వాష్ అయిపోయింది. వాష్ అయిపోయిన తర్వాత చూడండి మన బైక్ ఇలా ఉంటుంది. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ కొత్త బైక్ లాగా అయిపోయింది. సో గైస్ ప్రజెంట్ అయితే ద్వారకా టెంపుల్కి వెళ్తున్నాము. బైక్లో మా హోటల్లో స్టే చేసినాం కదా, అతనైతే పిలుచుకొని వెళ్ళి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. మా బైక్స్ అక్కడ పార్కింగ్లో పెట్టేసి వచ్చేసినాము, హోటల్ పార్కింగ్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు చాలానే.
సో ప్రజెంట్ అయితే ఫోన్ లాకర్లో పెట్టేయాలి. అక్కడ కనిపిస్తుంది కదా, కనిపించట్లేదు అసలు. సో అదే టెంపుల్. క్రౌడ్ చూస్తున్నారా అంటే ఫుల్గా ఉన్నారు ఇక్కడ క్రౌడ్. ఫోన్ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. టెంపుల్కి దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ వీడియో అయితే చేస్తాను కంటిన్యూ. ఇప్పుడు ఫస్ట్ ద్వారకాధీశ్ టెంపుల్కి వెళ్ళాలి. ఆ తర్వాత గోమతి ఘాట్ చూడడానికి అయితే వెళ్తాము. ఫస్ట్ ద్వారకాధీశ్ టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ చూస్తాం పదండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ చార్జ్ షూ స్టాండ్ కూడా ఉంది. షూస్ మొబైల్ అంతా పెట్టేయాలి. సో ఇప్పుడైతే మనం మొబైల్ పెట్టేస్తాం. ఫస్ట్ షూస్ ఇక్కడ ఇవ్వాలి. షూస్ కూడా పెట్టేయచ్చు, చెప్పాలి. సో షాపింగ్ ఏరియా ఇదంతా మొత్తం గుజరాతీ డ్రెస్సెస్. పిల్లలు ఇంకా పెద్దోళ్ళకి అందరికీ ఇక్కడ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉంది. మొత్తం షాపింగ్. టెంపుల్ అయితే అక్కడ ఉంది, కనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ స్కూటర్స్ కూడా రెంట్కి దొరుకుతాయి. డ్రెస్సెస్ పిల్లలకి పెద్దోళ్ళకి గుజరాతీ స్టైల్ అన్నీ ఉంటాయి. వచ్చి తీసుకోండి. ఇదేనా పర్మన్ ఇదేనా? ಏನೋ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. సపోజ్ మీరు టెంపుల్కి వచ్చి లాకర్లో మొబైల్ ఫోన్ పెట్టేసి మళ్ళీ దర్శనం చేసుకొచ్చేసి కావాలంటే మీరు మొబైల్ తీసుకొచ్చి ఎగ్జిట్ గేట్ ఇంకా ఎంటర్ అయిపోవచ్చు. మళ్ళీ ఫొటోస్ వీడియోస్ అయితే ఇక్కడ వరకు వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ ఉంది చూడండి, అదే టెంపుల్. సరిగ్గా కనిపించదు, ఎంతవరకు కనిపిస్తే అంతవరకు తీయచ్చు. సో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అయితే. ಬಿಡೋ ಎಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే అది. ఇది చూస్తే ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. నైట్ వ్యూ కొద్దిగా చూస్తున్నారు కదా. ప్రజెంట్ అయితే సుధామ సేతు దగ్గర ఉన్నాము. ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు అలో చేయట్లేదు, క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మేము ఫుడ్ తినేసి వెళ్తున్నాము. ఇదే సుధామ సేతు బ్రిడ్జ్ అయితే. ఇప్పుడు నైట్లో అంతగా కనిపించట్లేదు. ముందైతే అలో చేస్తానంట బ్రిడ్జ్కి, ఇప్పుడు అలో చేయట్లేదు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది. సో మొత్తం బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది వీళ్ళకి. ఫుల్ క్రౌడ్ చూస్తున్నారు కదా. 9:30 అవుతోంది, క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. మేము వెళ్ళి షాపింగ్ చేసుకొని బయలుదేరుతాం ఇక రూమ్కి. సో హలో గైస్, we came to the hotel RK House. The room looks like this. It's like amazing. It's a 2-bed, 2-person sharing one, and this is the bed, and they have the charging point over here with storage space, small storage space both the sides, and there is a mirror, and we'll go and check the bathroom once. So this is the bathroom. It's fully clean bathroom. It's a new hotel actually, so the people come over here get the affordable prices with cheaper rates actually. So once you can come and visit this one, when you come to Dwarka you can come to this hotel and check. It's very cheap actually. Me and my friend were riding from Kuppam to Rajasthan. It's almost like 2000 kilometers. On the way we have covered Dwarka. At that time we have visited this hotel, so it was like very affordable and cheap for us. And if you, they have AC rooms and non-AC as well. So बोल दो. कैसे? Dwarka is a temple of Lord Krishna. He has came from Mathura to Dwarka, and this temple is built by his grandson, and this is Gujarat Dwarka, and holy place, nice to stay. You stay here, you feel relaxed. Yeah.
So why the Dwarka over here called the place of like किस लिए ये बोला जाता है वो डूब गया करके डूब बोले थे। किया वो इट्स माइथोलॉजी और इन भागवत ना वो सही है क्या डूब गया क्या हाँ एक्चुअली वो बहुत सालों पहले हाँ वो साप के कारण पूरे बरस गई थी, फिर उसके परपुत्र मीन्स ग्रैंडसन ने पूरा डेवलप किया और ये हाँ। अभी जो टेम्पल दिख रहे हैं वो हाँ। अभी कृष्ण भगवान का वही बनाया हुआ है। वो हाँ, हाँ। समुद्र में नीचे कुछ है करके बोलते हैं वो समुद्र में उसके कोई अवशेष मिले हैं। अच्छा अभी वो आर्कोलॉजिकल डिपार्टमेंट वो अभी ढूंढ रहा है